ఐపీఎల్ 2024 మినీ వేలానికి రంగం సిద్ధమైంది. మంగళవారం దుబాయ్ వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ వేలంలో భారత్తో సహా 12 దేశాల నుంచి మొత్తం 333 మంది ప్లేయర్లు పాల్గొననున్నారు. ప్రస్తుతం ఐపీఎల్లో ఉన్న 10 జట్లలో 77 ఖాళీలు మాత్రమే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వేలంలో కోట్లు కొల్లగొట్టేది ఎవరు అని మాజీ క్రికెటర్లతో పాటు ఫ్యాన్స్ జోరుగా చర్చించుకుంటున్నారు. తాజాగా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మినీ వేలంలో అత్యధిక ధర పలికేది ఎవరో జోస్యం చెప్పాడు. అశ్విన్ ప్రకారం వరల్డ్ కప్ హీరో ట్రావిస్ హెడ్ కంటే న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర భారీ ధరకు అమ్ముడుపోతాడని చెబుతున్నాడు. అలాగే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ 14 కోట్ల ధరపైనే పలుకుతారని అశ్విన్ చెప్పాడు. భారత యువ ఆటగాడు షారుఖ్ ఖాన్, శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిండు హసరంగాలు 10 నుంచి 14 కోట్ల మధ్యలో అమ్ముడుపోతారని పేర్కొన్నాడు. అలాగే భారత పేసర్ హర్షల్ పటేల్, దక్షిణాఫ్రికా పేస్ సంచలనం గెరాల్డ్ కోయిట్జీ 7 నుంచి 10 కోట్ల మధ్య అమ్ముడుపోతారని అశ్విన్ తెలిపాడు. వన్డే ప్రపంచ కప్ 2023లో అద్భుత ప్రదర్శన చేసిన న్యూజిలాండ్ యువ ఓపెనర్ రచిన్ రవీంద్ర, భారత పేసర్ ఉమేష్ యాదవ్, వెస్టిండీస్ విధ్వంసక ఆటగాడు రోమన్ పవల్ 4 నుంచి 7 కోట్ల ధర పలికే అవకాశం ఉందని అశ్విన్ చెప్పాడు. అలాగే ఇందులో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ హీరో ట్రావిస్ హెడ్ 4 కోట్ల వరకు పలుకుతాడని అశ్విన్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన హెడ్ కేవలం 4 కోట్లకే అమ్ముడుపోతాడా అని అందరూ ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ వేలంలో ట్రావిస్ హెడ్ భారీ ధరకు అమ్ముడుపోతాడనే అంచనాలున్న విషయం తెలిసిందే. మరి ఈ మినీ వేలంలో ఏ ప్లేయర్ ఎక్కువ ధరకు అమ్ముడుపోతాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.